మాదిరినండి, మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనిపించింది. రీసెంట్ టైమ్స్‌లో మా 10థ్ క్లాస్ ఫ్రెండ్స్ అందరం కూడా గ్యాదర్ అయ్యాం. మేమందరం 90స్ కిడ్స్ అండి. ఎల్‌కేజీ నుంచి 10థ్ క్లాస్ దాకా కలిసే చదువుకున్నాము చాలామందిమి. ఎవ్వరం కాంటాక్ట్‌లో లేము. అందరికీ పెళ్ళిళ్ళయిపోయాయి. ఎవరి లైఫ్‌లో వాళ్ళు సెటిల్ కూడా అయిపోయారు. ఇదంతా మాకెందుకు చెప్తున్నా అనుకుంటున్నారు కదా! మా క్లాస్ స్ట్రెంత్ వచ్చేసేసి 60 మందండి. ఈ 60 మందిలో ఒక 5గురు మాత్రమే బాగా చదివేవాళ్ళనమాట. మిగిలిన 55 మందిమి కూడా యావరేజ్ స్టూడెంట్స్‌మే అండి. మీకొక విషయం చెప్పనా? ఎవరైతే ఈ యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళల్లో ఒక ఇద్దరు డాక్టర్‌లయ్యారు, ఇద్దరు లాయర్‌లయ్యారు, కాలేజ్‌కి ప్రిన్సిపల్ అయ్యారు, హిందీ పండిట్ అయ్యారు. యావరేజ్ స్టూడెంటే ఒక మంచి సింగర్ అయింది. చాలామంది పిల్లలకి సింగింగ్ నేర్పిస్తుంది. అలాగే బిజినెస్‌లో ఉన్నాము. నేనెందుకు చెప్తున్నానంటే, పిల్లలకి ఫస్ట్ ర్యాంక్ వస్తేనే వాళ్ళు గ్రేట్ అని చెప్పన్న ఫీలింగ్ నుంచి, మీరు చదివితే చాలు, పాస్ అయితే చాలు అనే రేంజ్‌కి వస్తే ఖచ్చితంగా అందరూ సక్సెస్ అవుతారు. ఎగ్జాంపుల్ నేను మా హస్బెండే ఇద్దరం యావరేజ్ స్టూడెంట్స్‌మే. ఇవాళ బిజినెస్ చేయట్లేదా ఇద్దరం?